మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాజీవ్ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సచివాలయం ముందు ఉన్న రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లైవ్ ద్వారా చూద్దాం. ఈ దేశంలో పారదర్శకమైన పరిపాలన అందించాలి అంటే సాంకేతిక నైపుణ్యాన్ని జోడించాలి. సాంకేతిక నైపుణ్యాన్ని జోడించినప్పుడే ప్రభుత్వం యొక్క నిర్ణయాలు, ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు చివరి పేదవాడి వరకు చేరుతాయని సంపూర్ణంగా విశ్వసించారు. అదేవిధంగా దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో 21 సంవత్సరాల ఓటు హక్కును 18 సంవత్సరాలకు తగ్గించడం ద్వారా కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను ఎన్నుకోవడానికి ఈరోజు పునాదులు వేసిండ్రు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో, చట్టసభలలో మహిళలకు సముచితమైన ప్రాతినిధ్యం ఉన్నప్పుడే సమస్యలు చర్చించబడతాయని చెప్పి ఆనాడు మొట్టమొదట స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లకు పునాదులు వేసింది రాజీవ్ గాంధీ గారు. ఈరోజు ఈ దేశంలో కంప్యూటర్, అదేవిధంగా టెలికాం యుగం ఈరోజు ప్రపంచంతో పోటీ పడుతున్నామంటే సిలికాన్ వ్యాలీలో భారతీయులే సిలికాన్ వ్యాలీని నడుపుతున్నారంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఐటీ నిపుణులు ఈరోజు సుసంపన్నమైన అమెరికా దేశాన్ని, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను శాసించగలుగుతున్నారు అని అంటే ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా